నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। వినుకొండ పట్టణంలోని బస్ స్టాండ్ దగ్గర వినుకొండ పట్టణ మాల మహానాడు అధ్యక్షులు రాయని చిన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో వినుకొండ పట్టణ ఉపాధ్యక్షులుగా కొట్టే మనోజ్, కార్యదర్శి అంబడిపూడి శ్రీను, కోశాధికారి పెనుమాల రమేష్, గౌరవ అధ్యక్షులు బిళ్ళా ఇజ్రాయెల్ కి నియామక పత్రాన్ని అందజేసిన వినుకొండ నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని మాలలంతా ఏకతాటిపైకి వచ్చి వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేయాలని, మాలలు సమస్యలపై ప్రతి ఒక్కరూ ఏకమవ్వాలని, ఉద్యోగ విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు। దీనిలో భాగంగా సంవత్సరాల తరబడి కుంటుబడి ఉన్న శ్మశాన సమస్యను పరిష్కరించే దిశగా మాలలు పోరాటం చేయాలని, మాలలను ఏకం చేస్తూ భవిష్యత్తు రాష్ట్ర కమిటీ తీసుకునే కార్యాచరణకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు। సమావేశంలో మాల మహానాడు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। వినుకొండ నియోజకవర్గ వడ్డెరాజుల నూతన కార్యవర్గ ఎన్నిక ఈ నెల 13వ తారీఖు నాడు నర్సరాపేట రోడ్ నందు గల వడ్డె ఓబన్న విగ్రహం వద్ద గల కేజీఎన్ కళ్యాణ మండపం నందు వినుకొండ నియోజకవర్గ 5 మండలాల వడ్డెరాజులు నాయకులు పాల్గొని తమ తమ ఓటు హక్కును ఆ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వడ్డెరాజులు ఓటు హక్కును వినియోగించుకోగలరని ఏనుగుపాలెం రోడ్ నందు గల మిర్చి యార్డ్ నందు సమావేశంలో తెలిపారు। పోటీ చేస్తున్న వారు వేముల శ్రీనివాసరావు మరియు చల్ల కుమార్ పోటీలో ఉంటారని వడ్డెరాజులు సంఘ పెద్దలు నిర్ణయించారు। ఈ కార్యక్రమంలో వడ్డె ఓబన్న కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। వినుకొండ పట్టణంలో అంకాలమ్మ దేవాలయం ఆవరణలో మానవ సేవా సమితి స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో మానవ సేవా సమితి అధ్యక్షులు పివి సురేష్, ప్రధాన కార్యదర్శి చామర్తి భవానీ శంకర్ మాట్లాడుతూ అన్ని మతాల దేవాలయాల దగ్గర చెట్లు నాటే కార్యక్రమం జరుగుతుందని, అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగిందని, ఒక సంకల్పంతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, అందరూ భాగస్వాములు కావాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు। గతంలో మొక్కలు నాటినటువంటి శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ స్ఫూర్తి అని అన్నారు। ఈ కార్యక్రమంలో మానవ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు। సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం। తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్కారం।